వెల్కమ్ టు కీ టాక్స్. పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు, అడ్వాంటేజ్ ఉన్నప్పుడు దూకుడిగా ఎవరైనా మాట్లాడొచ్చు, ప్రకటనలు ఎవరైనా చేయొచ్చు. అదే ప్రశ్నలు చుట్టుముట్టినప్పుడు, సవాళ్లు ఎదురైనప్పుడు ఎంతవరకు అదే వైఖరి మీద నిలబడతారు అనేది రాజకీయాల్లో చాలా కీలకం. దీన్నే పొలిటికల్ క్రెడిబిలిటీ అంటారు. నాయకత్వం ఎంత బలంగా ఉంది అని చెప్పడానికి సంక్షోభాల్లో, సవాళ్లలో, ఛాలెంజెస్లో ఎదుర్కోవడానికి ముందుకొచ్చే తీరును బట్టి సామర్థ్యం అనేది డిసైడ్ అవుతుంది. మరి ఇదే కొలతల్ని బట్టి చూస్తే కూటమిలో ఉన్న రెండు ప్రధాన పార్టీల రియాక్షన్ ఎలా ఉంది? ఏపీలో రీసెంట్ డెవలప్మెంట్స్, గత 2-3 వారాల డెవలప్మెంట్స్ చూస్తే ఏమర్థమవుతుంది? డీటెయిల్గా చూద్దాం. ఏపీలో గత 10-15 రోజుల్లో జరిగిన ప్రధాన పరిణామాలు 2 అనుకుంటే, అందులో ఒకటి ఉర్సా అనే కంపెనీకి ప్రభుత్వం భూ కేటాయింపులు చేయడము, ఆ కేటాయింపుల మీద అనేక ప్రశ్నలు రేగడము, సోషల్ మీడియాలోను, విపక్షాల్లోనూ అన్ని వైపుల నుంచి ఆఖరికి జాతీయ మీడియాలో కూడా కథనాలు, ప్రశ్నలు రావడం అనేది ప్రధానంగా కనబడుతోంది. ల్యాండ్ అలొకేషన్ పాలసీ గురించి టీసీఎస్ లాంటి ఆర్థిక సౌష్ఠవం ఉన్న కంపెనీలకి కేవలం 99 పైసలకే భూమి అమ్మడం మీద గ్రేస్ఫుల్ గా, కాన్ఫిడెంట్ గా మాట్లాడిన లోకేష్, ఉర్సా లాంటి కంపెనీ మీద సవాళ్లు ఎదురైనప్పుడు, ప్రశ్నలు వచ్చినప్పుడు కూడా మాట్లాడి ఉంటే బాగుండేది, అయినా అసలు ఎందుకు మాట్లాడలేదు అనే ప్రశ్న రాజకీయ వర్గాల్లో బలంగా ఉంది. విధానాన్ని ప్రకటించినప్పుడు ఎలాంటి గ్రేస్తో అయితే మాట్లాడారో, ప్రశ్నలు వచ్చినప్పుడు కూడా అదే గ్రేస్తో ముందుకొచ్చి మాట్లాడి ఓపెన్ ఛాలెంజ్ చేసుంటే గనక ఎంత అడ్వాంటేజ్ వచ్చి ఉండేది, రాజకీయం ఎంత రంజుగా ఉండుండేది, అలాగే వాస్తవాల్ని జనంలోకి తీసుకెళ్ళడానికి అవకాశం వచ్చినట్టు ఉండేది కదా. ఉర్సా విషయంలో ఆరోపణలను ఖండించారు అంటూ టీడీపీ సొంత హ్యాండిల్స్ లోనూ, ఛానళ్లలోనూ ప్రకటనలు వస్తున్నాయి, మీడియాలో కొన్ని రాతలు కనిపిస్తున్నాయి. కానీ లోకేష్ నుంచి స్పష్టమైన, దూకుడైన ప్రకటన ఇప్పటి వరకు రాలేదు. మరి ఆ పని చేయకపోవడానికి కారణాలేంటి అనే చర్చ గట్టిగా ఉంది. దీనికంటే ముందు తిరుమల గోశాలకు సంబంధించి అనేక ప్రశ్నలు వచ్చినప్పుడు కూటమిలోని మరో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడకపోవడము, ప్రకటన చేయకపోవడము అనేది కూడా ఇదే విధమైన చర్చకి కారణమవుతోంది. ఎందుకు అంటే, పవన్ కళ్యాణ్ ఇంతకు కొద్ది నెలల ముందే తిరుమల లడ్డూ విషయంలో చంద్రబాబు ప్రకటన చేసిన తర్వాత దూకుడుగా యాత్రకి సిద్ధపడ్డము, ఆవేశంతో ప్రకటనలు చేయడాన్ని అందరం చూసాం. మరి ఇప్పుడు ప్రశ్నలు ఎదురైనప్పుడు కూడా అందులో రాజకీయాలు, ఆరోపణలు, వాస్తవాలు ఏవైనా ఉండొచ్చు, కానీ నిజాలు మేము బయటికి తీస్తాం, తొందరలో వాస్తవాలు తెలుస్తాయి, తెలియాల్సిందే అని పవన్ కళ్యాణ్ మాట్లాడి ఉంటే గనక ఆ ఇంపాక్ట్ ఎలా ఉండేది అనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో ఉంది. నిజానికి సవాలు వచ్చినప్పుడు నిలబడ్డము, ప్రశ్నలు వచ్చినప్పుడు నిలబడి సమాధానం చెప్పడం మీదే లీడర్షిప్ క్యాలిబర్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడే ఇంకొక మాట ఖచ్చితంగా చెప్పుకోవాలి. కూటమిలో ఉన్న మరో పార్టీ బీజేపీని జాతీయ స్థాయిలో నడిపిస్తున్న మోడీ కీలకమైన సంక్షోభ సమయంలో ఎలాంటి వైఖరి తీసుకున్నారు, ఎలాంటి రియాక్షన్ ఉండేది, ఎంత దూకుడు ఉండేది అనేది చూస్తే గనక కూటమి పార్టీలు మే బారో ద లీఫ్ ఫ్రమ్ దట్ హిస్టరీ ఏమో అనిపిస్తుంది. చుట్టూ ముఖ్యమంత్రులుగా చేసిన వాళ్ళు, కీలక నాయకులు ప్రశ్నలు సంధిస్తూ ఉండగా గోద్రా మీద మోడీ రియాక్షన్ ఇది. ఇప్పుడు నన్ను వేలెత్తి చూపే సాహసం చేస్తారా? అప్పుడు మీ రియాక్షన్ ఎలా ఉందో నేను ఇప్పుడు చెప్తా, మీ నిజ స్వరూపం ఏంటో ప్రజల ముందు బయట పెడతా అంటూ మోడీ మాట్లాడిన తీరనేది నిజంగా ఒక మాస్టర్ పీస్. అంటే తన విధానం మీద, తాను అనుసరించిన ధోరణి మీద, తన నాయకత్వం మీద నమ్మకం ఉంటే గనక ఎస్, మోడీలాగా ఉంటుంది రియాక్షన్ అని అనుకోవచ్చేమో. మీరేమంటారు? సవాళ్లు ఎదురైనప్పుడు, ప్రశ్నలు చుట్టుముట్టినప్పుడు నేను చెప్పిన 2 సందర్భాల్లోనూ కూటమి పార్టీల నేతల రియాక్షన్ ఎలా ఉంది?